అందరికీ నమస్తే అండి. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా పూజా విధానం కోసం దానికి సంబంధించి స్టోరీ మనం తెలుసుకుందాము. అసలు వినాయక చవితి ఎందుకు చేసుకుంటారో ఆ విధానం కోసం మనం ఈరోజు పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. ఆయన మాటల్లోనే మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ. గణానాన్వా గణపతికిం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వంతమస్తి దశాదనం శ్రీ గణేశ శారదాంబా సహిత శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి దాతృక పూజా కార్యక్రమం విధి విధానాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం భక్తులందరూ చేయండి. ముందుగా పసుపు వినాయకుని చేసుకొని ఆ పసుపు వినాయకుడికి కొద్దిగా అలంకారం చేసుకొని సంకల్పం చెప్పుకొని వినాయక పూజ సూక్ష్మంగా పూర్తి చేసుకొని తదుపరి కలశ స్థాపన చేసి కలశలో పంచపర్వాలని నిక్షేపం చేసి ఒక కొబ్బరికాయ జాకెట్ ముక్క పెట్టి స్వామివారిని వినాయకుని దాని మీద ఆవాహన చేయాలి. ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. తదనంతరం వినాయకుడికి షోడశోపచార పూజని మనకి వ్రతకల్పాలు దొరుకుతాయి సమాజంలో. వాటిని తీసుకుని వచ్చి ఆ విధానాన్ని పూజా విధానాన్ని గ్రహించుకొని తద్వారా షోడశోపచార పూజా కార్యక్రమం ఆవాహన చేసుకోవాలి. ముందుగా వినాయకుని ధ్యానం చేసుకొని ధ్యానం అనంతరం స్వామివారిని ఆవాహన చేసుకొని ఆవాహన చేసుకున్నటువంటి ఆ స్వామివారి తాలూకా పాదయోహ పాద్యం అంటే పాదాలు కడగడం, హస్తయోహ అర్ఘ్యం అంటూ స్వామివారి తాలూకా చేతులు కడిగినట్టుగా ముఖ్య ఆచమనం స్వామివారికి మనం గ్లాస్తో నీళ్ళు ఇస్తే మన చేతిలో ఉన్నటువంటి గ్లాస్తో నీళ్లు స్వామివారు తీసుకున్నట్టుగా ఊహించుకుంటూ తద్వారా స్వామివారికి ఉపచార పూజా కార్యక్రమాలలో భాగంగా నవరత్నకిస్తు మహాసాలలో స్వామివారిని కూర్చోబెట్టి అలా కూర్చున్నటువంటి ఆ స్వామివారి తాలూకా రెండు పాదాలు ఒక వెండి పాత్రలో ఉన్నట్టుగా వెండి పాత్రలో ఉండేటటువంటి ఆ పాదాలనే మనం కలుగుతున్నట్టుగా ఊహించుకుంటూ పాదయోహ పాద్యమని హస్తయోహ అర్ఘ్యమని ముఖే ఆచమనని స్వామివారికి నూతన వస్త్రమని యజ్ఞోపవీతం ఇస్తూ స్వామివారికి జంధ్యం వేస్తున్నట్టుగా భావించుకొని గంధాన్ని అలంకారం చేసి పుష్పాలు పత్రాదులతో స్వామివారి నామాలని సంకీర్తనం చేసుకుంటూ ఓం కేశవాయ నమః పాదో పూజయామి, ఓం సుముఖాయ నమః పాదో పూజయామి, ఓం ఏకదంతాయ నమః గురవే పూజయామి, ఓం స్వర్పకరణాయ నమః జారణం పూజయామి, ఓం విఘ్నరాజాయ నమః జంగౌ పూజయామి, ఓం అకువాహన నమః ఊరం పూజయామి, ఓం శూలపాణ్య నమః కంఠం పూజయామి స్కందౌ పూజయామి, ఓం పాసహస్తా నమః హస్తం పూజయామి, ఓం గజవక్త్రా నమః వక్త్రం పూజయామి, ఓం విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి, ఓం శూర్పకరణా నమః లలనం పూజయామి, ఓం విఘ్నరాజా నమః సర్వాణి అంగాన్ని పూజయామి అని అంటూ ఉపచార పూజలు చేస్తూ 21 పత్రితో స్వామివారికి ప్రత్యేకంగా ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు అర్చన చేయాలి. కాబట్టి 21 రకాల పత్రులు తీసుకుని వచ్చి స్వామివారికి ఉపచార పూజలు చేసి ధూపం అగరవత్తులు వెలిగించి దీపాన్ని దర్శించుకొని స్వామివారికి అత్యంత ప్రీతి అయినటువంటి నైవేద్యం ఉండ్రాళ్ళు, చలబండి, వడపప్పు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు స్వామివారికి నివేదనగా చూపించి తదుపరి స్వామివారికి నైవేద్యానంతరం ముఖ సౌందర్య సిద్ధ్యర్థం తాంబూలాన్ని సమర్పించుకొని స్వామివారికి నీరాజనం ఇచ్చి మంత్రపుష్పాలు, ప్రదక్షిణలు, ఉపచార పూజలు చేసుకుని స్వామివారిని ప్రార్థించుకోవాలి. ఈ విధంగా సూక్ష్మంగా చెప్పినటువంటి ఈ విషయాన్ని వ్రతకథలో వ్రత విధి విధానాల్లో పూజా కల్పంలో ఉన్నటువంటి మంత్రోక్తి విధానంగా పూర్తిగా ఆచరించుకుంటూ స్వామివారి తాలూకా కథ విని సంపూర్ణంగా భాద్రపద శుద్ధ చవితి తాలూకా సంపూర్ణ ఫలితాన్ని భక్తులందరూ పొందుతారని తెలియపరచడం జరిగింది. భవసంచిత పాపౌగా విద్వాంసన విచక్షణం విఘ్నాంధకారం భాష్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం స్వర్పకరణం గజవక్త్రం నమోస్తుతం పాసమాంకుశరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేతం విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీమహాగణాధిపతయే నమః.
प्रणो देवी सरस्वती वाचीभिर्वाजिनीवती दीनाः पवित्रीपतो श्रीसरस्वत्यै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्महृदये वासिष्ठाय नमो नमः। श्रीगुरुभ्यो नमः। शिवाय गुरवे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्री क्रोधीनाम संवत्सर భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందేటటువంటి ప్రయత్నంలో భాగంగా స్వామివారి యొక్క చవితి ప్రాధాన్యం మరియు పురాణ గాథ తాలూక విశేషాన్ని మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. శ్రీకృష్ణమూర్తి ద్వారా వచ్చినటువంటి వృత్తాంతాన్ని ముందుగా తెలియపరిచే విషయం చెప్తున్నాను. సత్రాజిత్తు అనేటటువంటి రాజుగారు సూర్యుని తాలూకా వరం వల్ల సమంతకమణి అనేటటువంటి మణిని వరంగా పొందారు. ఈ మణి తాలూకా ప్రాధాన్యం ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎంతమంది వస్తూ ఉన్నా సరే వాళ్ళందరికీ వసతి సౌకర్యాలు తిండి అనేటటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సమంతకమణి. ఆ సమంతకమణి శత్రాజిత్తు దగ్గర ఉండడం వల్ల గ్రహించినటువంటి శ్రీకృష్ణమూర్తి ఒకానొక సందర్భంలో ఈ మణిని నాకు కానీ ఇచ్చినట్లయితే సద్వినియోగం అవుతూ చాలామందికి ఇది దీని తాలూకు ప్రాధాన్యం తెలియపరుస్తూ అందరికీ సద్వినియోగం అవుతుంది, మీరు నాకు ఇవ్వండి అని సత్రాజిత్తుని కృష్ణుడు అడిగాడు. అందుకు సత్రాజిత్తు ఇవ్వడానికి నిరాకరించి ఊరుకున్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత సత్రాజిత్తు తమ్ముడు అయినటువంటి ప్రసేనజిత్తుడు అనేటటువంటి రాజు ఆ మణిని మెడలో వేసుకొని అడవిలోకి వేటకు వెళ్ళాడు. ఆ వేట సమయంలో ఒక సింహం ఆ మణిని చూసి అదేదో మాంసఖండ అని అనుకొని ఆ ప్రసేనజిత్తుడిని చంపేసి ఆ మణిని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అది చూసినటువంటి జాంబవంతుడు అనేటటువంటి రాజు ఆ సింహాన్ని చంపి ఆ మణిని పట్టుకొని వెళ్ళి తన కూతురు అయినటువంటి జాంబవతికి బహుమానంగా ఇస్తాడు. ఆమె చాలా సంతోషిస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ సత్రాజిత్తు తాలూకు తమ్ముడు చనిపోయాడు కదా, శ్రీకృష్ణుడు వచ్చి సత్రాజిత్తు మణిని అడిగాడు. మణి కనిపించలేదు, మణిని పట్టుకుని వెళ్ళినటువంటి తమ్ముడు కనిపించలేదు. దానితో లోకమంతా కూడా శ్రీకృష్ణుడే సత్రాజిత్తు తాలూకు తమ్ముడిని చంపేసి ఈ మణిని ఎత్తికెళ్ళిపోయాడు అనేటటువంటి ఒక నానుడి ప్రజల్లోకి వచ్చేసింది. శ్రీకృష్ణుడు చెయ్యలేనటువంటి తప్పు తాను చేశాను అనేటటువంటి పరిస్థితి లోకంలో ఏర్పడిపోయింది. ఇది గ్రహించినటువంటి బలరామచంద్రుడు శ్రీకృష్ణమూర్తిని పిలిచి, తమ్ముడు ఏమిటి ఈ నా పరిస్థితి, లోకమంతా ఈ విధంగా నిన్ను అనుకుంటూ ఉన్నారు, ఈ విధంగా అనుకోవడానికి కారణం ఏమిటి, నువ్వు కానీ ఆ మణిని కానీ పట్టుకొచ్చావా ఏమిటి అని తన అన్నగారంటూ బలరామచంద్రుడు శ్రీకృష్ణమూర్తిని అడిగాడు. అందుకు శ్రీకృష్ణమూర్తి, లేదు అన్నగారు, నేను ఆ పని చేయలేదు, ఇలాంటి నానుడి నా మీద పడిపోయింది, ఇది నేను చేయలేనటువంటిది, కాబట్టి ఇది మళ్ళీ లోకంలో ఈ ఆలోచన లేకుండా ఉండేటటువంటి ప్రయత్నం నేను చేసుకోవాలి, ఇది రావడానికి పూర్ణ ఒక కారణం ఉంది. చవితి నాడు చంద్రుడిని నేను ఆకాశంలోని చూడడం వల్ల నాకు ఇలాంటి అపవాద పడింది అని శ్రీకృష్ణమూర్తి బలరామచంద్రుడు చెప్పారు. అందుకు బలరామచంద్రుడు, చంద్రుడికి దీనికి సంబంధం ఏమిటినా విషయం ఒకసారి సవిస్తరంగా నాకు తెలియపరచు అని చెప్తే, ఒకానొక సమయంలో వినాయకుడు చవితి నాడు అన్ని పదార్థాలు తిని కుజ్జు రూపంగా అందరూ చూడడానికి నవ్వు వచ్చే విధంగా తన స్వరూపాన్ని చూసి వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వుతాడు. అందుకు వినాయకుడికి కోపం వచ్చి చంద్రుడిని, చవితి నాడు ఎవరైనా నిన్ను చూసినట్లయితే వాళ్ళకి అపవాదులు, అంటే వాళ్ళు చేయలేనటువంటి అపవాదులు వాళ్ళ మీద పడి నిందలు పడతారు అని వినాయకుడు చంద్రుడిని చెప్పించేస్తాడు. చంద్రుడు చాలా అందగాడు కదా, 16 కళలతో ఉండేటటువంటి చంద్రుడు.
అలాంటి అందగాడైనటువంటి ఆ చంద్రుడిని ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ మనోభావం వల్ల అందగాడు అనేటటువంటి భావన వల్ల ఎవరో తను చూడకపోతే మానసికంగా బాధపడతారు. ఆ బాధను తట్టుకోలేనటువంటి ఆ చంద్రుడు వినాయకుని మళ్ళీ కాళ్ళు పట్టుకుని బ్రతిమారుకుంటాడు, నాయన నన్ను ఎవరు చూడడం లేదు, ఏమిటి నా పరిస్థితి, దయించి దీనికి ఏదైనా మార్గం నాకు సూచించు అని చంద్రుడు వినాయకుని ప్రార్థిస్తే అందుకు వినాయకుడు చవితి నాడు ఎవరైతే నిన్ను పూజ చేసుకొని ఆ చవితి అక్షతలు తల మీద ధరిస్తారో అలాంటి వాళ్ళకి మళ్ళీ వచ్చినటువంటి అపవాదులన్నీ కూడా తొలగిపోతాయి అని వినాయకుడు చంద్రుడితో చెప్తాడు. అది గ్రహించి వినాయకుడు చెప్పిన విషయాన్ని చంద్రుడు గ్రహించి ఆచరించి తత్ఫలితాన్ని పొందుతాడు. మనం అందరమీ కూడా ఒక సంవత్సర కాలంలో వచ్చేటటువంటి 24 చవితులలోని ఏ ఒక్క చవితి అయినా సరే అంతరిక్షంలో ఉండేటువంటి చంద్రుడు కానీ మనం చూస్తే మనకి కూడా అలాంటి అపవాదులు వస్తాయి, మనం చేయలేనటువంటి అపవాదులు మన మీద పడతాయి. అలాంటి అపవాదులు పోవాలి, వాటంతటా అవిగానే తొలగిపోవాలి అంటే మనం చేయవలసింది ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడి తాలూకా పూజ చేసుకుని ఈ కథ చెప్పుకొని కథాక్షత్రం మన మీద కానీ ధరించాము అంటే ఆ అపవాదులన్నీ తొలగిపోతాయి అని శ్రీకృష్ణమూర్తి బలరామచంద్రుడితో చెప్పి ఆ వినాయకుడి తాలూకా పూజ చేసుకుని కథ తాలూకా అక్షతలు తల మీద వేసుకుని ప్రసేనజిత్తుడు ఎక్కడైతే చనిపోయినటువంటి అడవిలోనికి వెళ్ళి ఆ అడవిలో ఉన్నటువంటి సింహం తాలూకా అడుగులు చూసి సింహం తాలూకా కళ్యాబరం దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి జాంబవతుడి తాలూకా అడుగులు గ్రహించి ఆ అడుగుల ద్వారా జాంబవతుడి తాలూకా గుహకు వెళ్ళి జాంబవతుడిని అడుగుతాడు, స్వామి ఈ విధంగా జరిగింది, దయించి మీ దగ్గర ఉన్నటువంటి ఆ సమంతకమణిని కానీ నాకు ఇచ్చినట్లయితే లోకం మీద నా మీద పడినటువంటి అపవాదం తొలగించుకునే ప్రయత్నం నేను చేసుకుంటాను అని జాంబవతుడిని అడిగితే అందుకు జాంబవతుడు కూడా ఆ మణిని ఇవ్వడం మానేస్తాడు. జాంబవతుడికి కృష్ణుడికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో జాంబవతుడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత జాంబవతుడు శ్రీకృష్ణుడితో చెప్తాడు, నాయన ఈ మణిని లోక కళ్యాణార్థం నువ్వు పట్టుకుని వెళుతున్నావు కాబట్టి ఈ మణిని నువ్వు తీసుకుని వెళ్ళు, కానీ ఈ మణితో సైతంగా నా కూతురైనటువంటి జాంబవతిని కూడా నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని చెప్పి జాంబవతిని ఇచ్చి ఆ మణిని కూడా ఇచ్చి శ్రీకృష్ణమూర్తితో జాంబవతిని పంపిస్తాడు. అది తీసుకుని వచ్చి తన అన్నగారంటే బలరామచంద్రుడికి వివరించి ఈ విధంగా జరగడం వల్ల నాకు ఈ అపవాదం జరిగింది అని చెప్పేసి ఈ విషయాన్ని లోకానికి అందరికీ కూడా శ్రీకృష్ణమూర్తి తెలియపరుస్తాడు. కాబట్టి మనమందరివి కూడా ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడి తాలూకా పూజ చేసుకుని వినాయకుడి తాలూకా కథాక్షతలు మనం ఎప్పుడైతే ధరిస్తామో మనకి సంబంధం లేనటువంటి మన మీద పడినటువంటి అపవాదులన్నీ కూడా తొలగిపోయి ఈ సంవత్సర కాలంలో వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా పొందడానికి ఈ కథ తాలూకా ఇతివృత్తాన్ని మనం గ్రహించుకుని ఆచరణలో పెట్టుకున్నట్లయితే సత్ఫలితాలన్నింటినీ మనం పొందగలుగుతాము.
आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाडी आणि आपला कार्यक्रम. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाडी आणि आपला कार्यक्रम. బొమ్మల తయారీ విధానం కోసం ఎలా అమ్ముతారో కూడా ఆయన మాటలోనే తెలుసుకుందామండి. చేతికి బొమ్మలు తయారు చేస్తారు. పిందురు సెంటర్కి ముందుకే నేను ఇంటి దగ్గర తయారు చేస్తే రాజస్థాన్ మట్టి ఉంది. అదే అదే ఒక రోజుకే బొమ్మ ఆరిపోతుంది. అది మామూలు పెయింటింగ్ ఉంది, ఆల్ పెయింటింగ్ ఆల్ ఫోల్ అమ్ముతారు. చిన్న బొమ్మలు ఇంటి దగ్గర పడితే అదే ఆల్ ఫోల్ అమ్ముతారు, పెద్ద బొమ్మలు ఆల్ ఫోల్ అమ్ముతారు. అంతా 3 అడుగు బొమ్మలు తక్కువ రేటుకే అమ్ముతారు. అది లాస్ట్ బొమ్మలు 10 అడుగు 3 అడుగు లోపల ఉంది. అది ఇంకా పెద్ద చేస్తే లేవు. అది దుర్గాలమ్మ గుడి ఆపోజిట్లో ఉందండి షాపు. చాలా బాగున్నాయి పెయింటింగ్ డిజైన్ చాలా బాగున్నాయి. మీకు కాస్త వచ్చి ఖచ్చితంగా తీసుకోండి. ఈ రేట్లు కూడా చాలా బాగున్నాయండి. మిగతాది చాలా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ రేట్లు బాగున్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. నాకు ఇది అన్నిటి మీద దీనికి నచ్చారండి, చాలా బాగా నచ్చిందండి. ఇది చూడండి ఎంత బాగా నచ్చింది. బ్యాక్ గోల్డ్ డిజైన్ చేస్తారు, సూపర్గా ఉందండి. మీరు కూడా వచ్చి తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.